గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రారంభానికి సిద్ధమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, సుందర విశాఖ ప్రగతికి వీచిక, వాయుసేన అరుదైన రికార్డ్, కార్గిల్లో నైట్ ల్యాండింగ్, మోదీపై మాల్దీవుల మంత్రుల నోటి దురుసు, సూపర్ మార్కెట్ల తిండి సర్వం ప్లాస్టిక్ మయం, డాన్ వల్ల స్టోర్ రూమ్ లో నిద్రించాను, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. దేశంలో కొత్తగా 756 కరోనా కేసులు. బంగ్లా ప్రధానిగా మళ్లీ హసీనాయే. సైబర్ నేరాలలో తెలంగాణ టాప్. ఏపీ మార్కెట్లోకి కొత్త మసాలా. పుస్తకం చేతిలో ఉంటే మంచి స్నేహితుడు వెంట ఉన్నట్లే. చలికాలంలో తేగలతో లెక్కలేనన్ని ఉపయోగాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రారంభానికి సిద్ధమైన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్. మన మత్స్యకారుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తోంది. ఇన్నాళ్లు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన మత్స్యకారులు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాలలో 6.3 లక్షల మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తూ 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తుది మెరుగులు దిద్దుకుంటున్న నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్ ప్రారంభానికి ముస్తాబవుతోంది. జువ్వలదిన్నె హార్బర్ పనులు ఇప్పటికే 90% పూర్తయ్యాయి. మరో 3 హార్బర్ల పనులు 60 నుంచి 70% పూర్తి కాగా సెప్టెంబర్ నాటికవి అందుబాటులోకి రానున్నాయి. హార్బర్ల ద్వారా మత్స్యకారులు అధిక ఆదాయం పొందే మార్గాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద 288.81 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావడంతో ఇక్కడ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, బోట్ బిల్డింగ్ యార్డ్లను ఏపీ మ్యారిటైమ్ బోర్డు నెలకొల్పుతోంది. ఒక జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారానే ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద సమకూరనుంది. సుందర విశాఖ ప్రగతికి వీచిక. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను బీచ్ ఐటీ కారిడార్గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, యాక్సెంచర్, ర్యాండ్స్టాడ్, డబ్ల్యూఎస్ఎస్, అమెజాన్ తదితర ఐటీ, వాటి అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖ వైపు అడుగులు వేశాయి. రుషికొండ ఐటీ సెజ్లో హిల్ నెంబర్ 2లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తొలి విడతలో 1000 మందితో ఇన్ఫోసిస్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఐటీ డెస్టినీగా మారే విశాఖలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం కలిగించేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారు. అందుకే అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు తానే స్వయంగా శంకుస్థాపన చేశారు. ట్రాఫిక్ కష్టాలకు ఫ్లైఓవర్తో చెక్. అత్యంత రద్దీ కూడలిగా ఉన్న ఎన్ఏడిలో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో పూర్తిగా ట్రాఫిక్ కష్టాలకు తెరపడింది. గతంలో విశాఖ పేరు వింటేనే ఆర్కే బీచ్, రుషికొండ, భీమిలి బీచ్ ప్రాంతాలు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు వీలుగా ప్రభుత్వం 11 కొత్త బీచ్లను అభివృద్ధి చేసింది. ఈ 11 బీచ్లను అనుసంధానిస్తూ కోస్టల్ బీచ్ మాస్టర్ ప్లాన్లో జిల్లాలోని 25 బీచ్లు అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వాయుసేన అరుదైన రికార్డ్, కార్గిల్లో నైట్ ల్యాండింగ్. వాయుసేన అరుదైన ఘనత సాధించింది. సముద్ర మట్టానికి ఏకంగా 10,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్పై C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని రాత్రిపూట సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. దీనికి సంబంధించి వాయుసేన ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. ఐఏఎఫ్ బాహుబలిగా చెప్పే ఈ విమానం పాక్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ సమీపంలోని
ఈ ఎయిర్ స్ట్రిప్ పై రాత్రి సమయంలో దిగడం ఇదే తొలిసారి. గరుడ్ కమాండోలకు శిక్షణలో భాగంగా ఇటీవలే ఈ విన్యాసం నిర్వహించినట్లు వాయుసేన వర్గాలు వెల్లడించాయి. అంతేకాక ఐఏఎఫ్ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి రక్షణ పరంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు వివరించాయి. నిజానికి రక్షణ శాఖలో రవాణా విమానాన్ని ఇలా రాత్రిపూట ల్యాండింగ్ చేయడం అత్యంత అరుదు. కొండలపై ఉన్న రన్వేపై భారీ విమానాన్ని క్షేమంగా దించడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. హిమాలయ పర్వతాలలో వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్ స్ట్రిప్లు సేవలు అందిస్తున్నాయి. మోదీపై మాల్దీవుల మంత్రుల నోటి దురుసు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వీటిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం కూడా వాటిపై తీవ్ర అభ్యంతరం వెల్లిబుచ్చింది. ప్రధానిని క్లౌన్, ఇజ్రాయెల్ తొత్తు అన్న వ్యాఖ్యలపై నిరసనగా వేలాది మంది భారత పర్యాటకులు మాల్దీవులకు ప్లాన్ చేసుకున్న టూర్లను రద్దు చేసుకున్నారు. ఆ దేశ పర్యాటకానికి మన టూరిస్టులే ఆయువు పట్టు. పైగా భారత్తో వ్యూహాత్మక బంధం మాల్దీవులకు అత్యంత కీలకం. దాంతో ఈ వివాదంపై ఆ దేశం హుటాహుటిన స్పందించింది. భారత ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను సస్పెండ్ చేసినట్లుగా ఆదివారం వెల్లడించింది. వారి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. సూపర్ మార్కెట్ల తిండి సర్వం ప్లాస్టిక్ మయం. ఆధునిక యుగంలో సర్వం ప్లాస్టిక్ మయం. మనం తీసుకునే ఆహారం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కంటికి కనిపించని సూక్ష్మ రూపంలో ప్లాస్టిక్ రేణువులు ఆహారంలో చేరుతున్న సంగతి తెలిసిందే. అయినా ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నాయని తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఆహారంలో ప్లాస్టిక్ పరిమాణంపై కన్స్యూమర్ రిపోర్ట్స్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో కొన్ని విశేషాలు తేలాయి. ఫాస్ట్ ఫుడ్స్తో పాటు సూపర్ మార్కెట్లలో లభించే 85 రకాల ఆహార పదార్థాలను పరీక్షించగా 84 పదార్థాలలో ఫ్థాలేట్స్ అనే ప్లాస్టిక్ రసాయనం ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడైంది. ప్లాస్టిక్ ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి ఈ కెమికల్ను ఉపయోగిస్తుంటారు. వీరు పరీక్షించిన వాటిలో 79% ఆహార నమూనాల్లో బైసెన్నాల్ ఏ అనే మరో ప్లాస్టిక్ రసాయనం ఉన్నట్లు తేలింది. ఆహారంలో ఫ్థాలేట్స్ అతి తక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ముప్పేనని చెబుతున్నారు. ఫ్థాలేట్స్, బైస్ఫెనాల్స్ శరీరంలో ఈస్ట్రోజన్, ఇతర హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణను అస్తవ్యస్తం చేస్తాయి. ఇలాంటి రసాయనాలు కలిగిన ఆహారం తీసుకుంటే పుట్టుక లోపాలు, క్యాన్సర్, మధుమేహం, వ్యంధ్యత్వం, స్థూలకాయం, నరాల సంబంధిత వ్యాధులతో పాటు పలు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. డాన్ వల్ల స్టోర్ రూమ్లో నిద్రించాను. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. అది ఇన్ఫోసిస్ అప్పుడప్పుడే నిలదొక్కుంటున్న తరుణం. న్యూయార్క్కు చెందిన డేటా బేసిక్స్ కార్పొరేషన్ దాని పెద్ద కస్టమర్లలో ఒకటిగా ఉండేది. దాని అధిపతి డాన్ లైల్స్కు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అంటే నచ్చేది కాదు. ఓసారి ఆయనతో భేటీ కోసం న్యూయార్క్ వెళ్లిన నారాయణమూర్తి ఆ రాత్రి డాన్ నివాసంలోనే నిద్రపోవలసి వచ్చింది. ఇంట్లో 4 బెడ్రూమ్లు ఉన్న నారాయణమూర్తి అంటే కిట్టని డాన్ మాత్రం ఆయనను తన సంస్థ స్టోర్ రూమ్లో పడుకోమన్నాడు. అది కనీసం కిటికీ కూడా లేని చోట, అట్టపెట్టెల మధ్య పడున్న ఓ పెద్ద బాక్స్పై. డాన్ వల్ల అప్పటిదాకా ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇన్ఫోసిస్ కోసం భరించిన తనకు ఈ అవమానకర ఘటన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయిందని నారాయణమూర్తి తెలియచేశారు. యాన్ అన్కామన్ లవ్, ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి పుస్తకంలో ఇలాంటి ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఆవిర్భావం నుంచి వారి వివాహం, తల్లిదండ్రులు అవడం తదితర పరిణామాలన్నీ ఇందులో ఉన్నాయి. బంగ్లా ప్రధానిగా మళ్లీ హసీనాయే.
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే పాలక అవామీ లీగ్ నెగ్గింది. ఆదివారం పోలింగ్ జరగ్గా రాత్రికల్లా తొలిదశ ఫలితాలు వెలువడ్డాయి. 300 స్థానాలకు గాను ఇప్పటికే 200 చోట్ల నెగ్గి అవామీ లీగ్ లీడింగ్లో ఉంది. దీంతో ప్రధానిగా షేక్ హసీనా వరుసగా 4వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు విపక్షాలన్నీ బహిష్కరించిన ఈ ఎన్నికలపై జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో కేవలం 40% ఓటింగ్ నమోదయ్యింది. దేశంలో కొత్తగా 756 కరోనా కేసులు. దేశంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 756 కరోనా కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 4049కి చేరినట్లుగా ఆదివారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అదే సమయంలో కేరళ, మహారాష్ట్రలో 2 చొప్పున, జమ్మూ కాశ్మీర్లో 1 కోవిడ్ బాధితులు చనిపోయారని పేర్కొంది. యాక్టివ్ కేసుల్లో అత్యధికంగా హోమ్ ఐసోలేషన్తో నయమవుతున్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో జర్నలిస్టుల మృతి. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం దక్షిణ గాజాపై జరిగిన దాడుల్లో 2 పాలస్తీనా జర్నలిస్టులు మరణించారు. వీరిలో ఆల్ జజీరా సీనియర్ కరెస్పాండెంట్ వాహిల్ దహౌదా కుమారుడు హంజా దహౌదా కూడా ఉన్నారు. మరో జర్నలిస్టు కూడా మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో వాహిల్ దహౌదా కుటుంబంలో ఇప్పటిదాకా 5 ప్రాణాలు కోల్పోయారు. సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్. దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేంద్ర హోంశాఖ ఓ నివేదికలో వెల్లడించింది. సైబర్ బ్లాక్మెయిలింగ్, ఆన్లైన్ బ్యాంక్ మోసాలతో పాటు ఫేక్ న్యూస్ వ్యాప్తి కేసుల్లోనూ తెలంగాణ టాప్లో ఉందని పేర్కొంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఆధారంగా కేంద్ర హోంశాఖ 2022 సంవత్సరంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన సైబర్ నేరాలను పరిశీలించి తాజాగా ఈ రిపోర్ట్ తయారు చేసింది. దీని ఆధారంగా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోనుంది. ఏపీ మార్కెట్లోకి కొత్త మసాలా. రాష్ట్ర మార్కెట్లోకి మరో కొత్త మసాలా ప్యాకెట్లు వచ్చాయి. శతాబ్దానికి పైగా ఇంగువ తయారీ, అమ్మకాల్లో ప్రసిద్ధి చెందిన ముంబై కంపెనీ లాల్జీ గోధు అండ్ కో తమ ఉత్పత్తులను శనివారం విజయవాడలో ప్రారంభించింది. పసుపు, కొత్తిమీర, ఎర్రమిరపకాయ, జీలకర్ర, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా సంస్థ చైర్పర్సన్ హీనా మర్చెంట్, పార్ట్నర్ రిద్ధి మర్చెంట్ సంస్థలో దాదాపు 300 కుటుంబాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, తమ సంస్థ ఇంగువ తయారీకి ప్రసిద్ధి అని, చెన్నై, ముంబై, నాసిక్లో తయారీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 60 మంది మేజర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారన్నారు. పుస్తకం చేతిలో ఉంటే మంచి స్నేహితుడు వెంట ఉన్నట్లే. పుస్తకం చేతిలో ఉంటే మంచి స్నేహితుడు వెంట ఉన్నట్లేనని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. ఆదివారం జరిగిన ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన 34వ పుస్తక మహోత్సవం ఆదివారం నాడు ముగిసింది. డిసెంబర్ 28న మొదలై ఈ పుస్తక మహోత్సవం 11 రోజుల పాటు జరిగింది. పుస్తక మహోత్సవం ఆవరణలోని కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై ప్రతిరోజు పలు పుస్తకాలను ఆవిష్కరించారు. పుస్తక మహోత్సవం ఆవరణలోని శ్రీ రమణ ప్రతిభా వేదికపై విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించారు. చలికాలంలో తేగలతో లెక్కలేనన్ని ఉపయోగాలు. తాటి టెంకల్ని నాటితే వచ్చే మొలకలే తేగలు. చలికాలంలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని ఉడకబెట్టినా, కాల్చి తిన్నా ఎన్నో ప్రయోజనాలు. తేగల్లో B1, B2, B3, C విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా విరివిగా ఉంటాయి. ఇవి పోషకాల లోపాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్ సి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాక తేగలకు
బ్లడ్ క్యాన్సర్ని తొలి దశలోనే నిర్మూలించే శక్తి ఎక్కువట. బరువు తగ్గాలనుకునే వారికి తేగలు మంచి ఎంపిక. వీటిల్లో పిండి పదార్థాలతో పాటు పీచు ఎక్కువగా ఉండి బరువును తగ్గిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకునే అవకాశం ఉండదు కాబట్టి గుండె జబ్బులు వచ్చే ఆస్కారము తక్కువే. తాటి తేగల్ని మధుమేహులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. రక్తహీనతతో బాధపడే స్త్రీలు రోజుకో తేగను తింటే ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. గ్యాంగ్ రేప్ మర్డర్ కేసులో 11 మంది దోషులను జైలు నుంచి విడుదల చేయడాన్ని బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీంలో సవాల్ చేశారు. దోషులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని, 2 వారాల్లో వాళ్లు జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. రామవరప్పాడు సర్పంచ్కు ఢిల్లీ నుంచి ఆహ్వానం. ఈ నెల 9న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ మహిళా సదస్సుకు ఏపీ నుంచి రామవరప్పాడు సర్పంచ్ వరి శ్రీదేవి ఎంపికయ్యారు. తమిళనాడులో కుండపోత వర్షాలు. తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కావేరీ డెల్టాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పురుడు పోసిన 108 అంబులెన్స్ ఈఎంటీ పైలట్. కొండపైకి 150 మెట్లెక్కి వెళ్లి మరీ ఓ గర్భిణికి పురుడు పోసి పునర్జన్మనిచ్చి స్థానికుల ప్రశంసలు 108 సిబ్బంది అందుకున్న ఘటన విజయవాడలో ఆదివారం జరిగింది. 90 ఏళ్ల మృత్యుంజయురాలు. జపాన్లో ఇటీవల సంభవించిన భారీ భూకంపంలో ఇరుక్కుని ఏకంగా 124 గంటల పాటు ఆమె శిథిలాల కిందే ఉండిపోయింది. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించగా ఆమె తేరుకుంది. రంజీల్లో రియాన్ పరాగ్ రికార్డు. రంజీ ట్రోఫీలో భారత యువ బ్యాటర్ రియాన్ పరాగ్ రికార్డు సృష్టించాడు. 56 బంతుల్లో శతకం బాది టోర్నీ చరిత్రలోనే 2వ వేగవంతమైన సెంచరీ చేశాడు. పుజారా ఖాతాలో 17వ డబుల్ సెంచరీ. జార్ఖండ్తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ పుజారా అజేయ డబుల్ సెంచరీతో తాను ఫామ్లోకి వచ్చానని చాటుకున్నాడు. 2వ టీ20లో భారత మహిళల జట్టు పరాజయం. 6 వికెట్లతో గెలిచిన ఆస్ట్రేలియా. రేపు నిర్ణాయక మ్యాచ్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.